ప్రభా నాయన వందనాలు ప్రభా. దేవాయిక ప్రభా ఈ దినమంతా ప్రభు మమ్మల్ని ప్రభా నీ కాచి కాపాడినందుకున్నా ప్రభా. దేవా మా ప్రాణంలో మార్గంలో ప్రభా నీ కాపుదలించినందుకు వందనాలు ప్రభా. దయ చూపించాను ప్రభా. ఓ దేవాయిక ప్రభా ప్రతి ఒక్క సహోదరు జ్ఞాపం చేసుకుని ప్రభా. అలాగే ప్రభా దేవాదేవ ప్రభా ఈ జీవన బట్టి జ్ఞాపం చేసుకుని ప్రభా. ఓ దేవా బిడ్డ ప్రభా ఎంత ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ప్రభా స్వస్థపరిచిన వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాదేవ ప్రభా గాయం పెట్టివాడు నువ్వే, గాయం కట్టివాడు నువ్వే ప్రభా. ప్రభా మరి ఆ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. ఓ దేవాదేవ మరి ఎంతగా ప్రభా సంతోషం ఉంచేలా దయ చూపించాను ప్రభా. ఓ దేవా కుటుంబం అంతా ప్రభా నిన్ను శుతించేదానికి ప్రభా జ్ఞాపం చేసుకుని ప్రభా సహాయం చెబుతున్నా ప్రభా. దేవాదేవగా ప్రభా నీ సంధిలో సాక్ష్యం చెప్పేలా దయ చూపించాను ప్రభా. నాయన వందనాలు ప్రభా. మహోన్నతుడ దేవ సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన దేవ. ఓ దేవ అల్పమైన దేవా నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయ చూపించాను ప్రభా. నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ప్రభా. ఓ దేవాదేవగా ప్రభా. ఓ దేవాయిక ప్రభా సిద్ధాన్ని బట్టి జ్ఞాపం చేసుకుని ప్రభా. బిడ్డను కూడా స్వస్థ ఇచ్చినందుకు వందనా ప్రభా. ఓ దేవ కుటుంబం ప్రభా నీ ఆదరణ ఉంచాను ప్రభా. సహాయం వందనా ప్రభా. ఓ దేవాయిక ప్రభా గతి ఆదివారం ప్రభా. ఓ దేవా బిడ్డ ప్రభా సాక్షి చెప్పి ఉన్నాడు ప్రభా. ఓ దేవా సాక్షిలో మీరున్నారని నమ్ముతున్నాం ప్రభా. సహాయం దేవా. ప్రభా కుటుంబం అంతా ప్రభా నిన్ను శుతించి దానికి ఉంచమని అడుగుతుంది దేవా. ఓ దేవా కుటుంబం జ్ఞాపం చేసుకున్న ప్రభా. ఇచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకున్న ప్రభా. సహాయం చెబుతున్నా ప్రభా. దేవ ప్రభా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపం చేసుకున్న ప్రభా. ఎవరు ఏ రోగితో ఉన్న ప్రభా మాకు తెలియదు కానీ ప్రభా సమస్యను చూస్తున్న ప్రభా. మా అంత ప్రభా నా హృదయాలు అంతగా అంతరంగాలు ప్రభా అన్నీ చూస్తున్నా ప్రభా. దయ చూపించాను ప్రభా. నేను ప్రభా. ఓ దేవగా ప్రభా మా సేవకులు నిలబెట్టుకుని ప్రభా మాకు కావాల్సిన వర్తమానం ప్రభా మాతో అందరితో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. సహాయం ఉన్నా ప్రభా. దయ చూపించాను ప్రభా. ఓ దేవగా ప్రభా ఇల్లు బయట జ్ఞాపం చేసుకుని ప్రభా. దేవా అనేక చోట్లకి వెళ్తా ఉన్నా ప్రభా. స్వార్థ విషయంలో ప్రభా నీ కాపుదలించండి ప్రభా. ఓ దేవగా ప్రభా ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకుని ప్రభా. భార్యను బట్టి జ్ఞాపం చేసుకుని ప్రభువా. ఓ దేవా కుటుంబం అంతా ప్రభువా నేను ప్రభువు మరింతగా ప్రభువా. ఓ దేవా బిలియం ప్రభు మంచిగా ప్రభువా బహు వాడుకోమడుతుంది దేవా. దయ చూపించండి ప్రభువా. దేవాగా ప్రభా అనేక చోట్లకి వెళ్తా ఉన్నావు ప్రభా. దయ చూపించండి ప్రభువా. ఓ దేవాగా ప్రభువా నీ ఆత్మ ప్రభువా ఇల్లు పెట్టి ఉంచమని అడుగుతుంది దేవా. దయ చూపించండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ప్రభువా మాతో అందరూ ప్రభు మాలో ఉంచమని అడుగుతుంది దేవా. దయ చూపించండి ప్రభువా. నేను వందనా ప్రభువా. ఓ దేవా ప్రభు మీ పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభు మీ ఆత్మే ప్రభు. దయ చూపించండి ప్రభువా. దేవగా ప్రభు మీ పరిశుద్ధాత్మ ప్రభు మాలోంచి మరొక దేవా. నేను వందనా ప్రభువా. ఇగో ప్రభు దేవా నీ ఒక నత్తివాణి ప్రభువా. ఓ దేవగా ప్రభు ఏ విధంగా ప్రభువా ప్రార్థించాలో ప్రభువా దినదినం కూడా ప్రభు మాకు నేర్పణ అడుగుతుంది దేవా. దయ చూపించండి ప్రభువా. నేను వందనా ప్రభువా. దేవాగా ప్రభువా. ఓ దేవాగా ప్రభు మరొకసారి జ్ఞాపం చేసుకుని ప్రభువా. సహాయం వందనా ప్రభువా. ఓ దేవాగా ప్రభు నా చిన్న ప్రార్థనల గురించి ప్రభు అనేసి కృష్ణంతో ఆమేన్. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరమే ఏకరీతిగా గొప్ప దేవుడాని గొప్ప నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మరి రాయన గడిచిన పునరుద్ధానం దినం ప్రభువా ఈ దినం వరకు ప్రభువా నీ అపారమైన ప్రేమ చేత ప్రభువా నీ సజీవమైన రెక్కల చోటున ప్రభువా నన్ను నా కుటుంబాన్ని ప్రభు మా సహోదరులందరూ క్షేమంగా ఉంచావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మరొకసారి ప్రభు ఇటు రీతిగా నీ పాద సన్నిధిలో ప్రభువా నిన్ను స్థుతించడానికి తండ్రి నిన్ను ప్రార్థించడానికి నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రభు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతా ఎంతో బలహీనకు నేను నీ సేవకుడు కూడా ఎంతో బలహీన గురైనప్పుడు ప్రభు ఆశ్చర్య రీతిగా ప్రభు మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి తండ్రి ఇదను సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నాయన ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన ఎన్నికలలో ఎన్నికలు మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రము ప్రభు. ఎన్నికలు నేను మా బ్రతుకులు మీరు ఎన్నుకున్న గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రము నాయన. మరి నాయన సేవకుడు ప్రయాణాల మార్గాలు మీరు తోడుగుండి ప్రభు క్షేమంగా గృహానికి చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు బుజ్జమ్మ విషయంలో నాయన ఎంత గొప్ప కార్యం చేస్తావు తండ్రి. నీకు వందనాలు ప్రభు.
నాయన ఆ బిడ్డ స్వస్థపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అనేక మంది బిడ్డలు ప్రభు, సహోదరులు ప్రభు, అనేక మంది సేవకులు ప్రార్థించిన రీతిగా ప్రభు ఆ బిడ్డ నాయన ఆశ్చర్య రీతిగా బిడ్డ మీరు క్షేమంగా ఉంచి నాయన సజీవ లెక్కల్లో ఉంచావు ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నువ్వు ఆశ్చర్యకారులు చేసే ఆశ్చర్యకరుడు ప్రభు. నువ్వు ఉన్నది లేనట్టు నువ్వు లేనిది ఉన్నట్టుగా చేయ గొప్ప దేవుడు ప్రభు. మీకు అసాధ్యమంటూ ఏమీ లేదు నాయన. నువ్వు సమస్తము సాధ్యపరిచే గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, మరణించిన వారిని సహితము నాయన లేవనెత్తి గొప్ప దేవుడు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవా బిడ్డ విషయం చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి తండ్రి మీకే లెక్కలేని వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభు. ఇంకను ప్రభు బిడ్డ గాయాన్ని మీరు కట్టండి ప్రభు. గాయం చేయవాడిని నేను, గాయం కట్టువాడిని అని చెప్పావు తండ్రి. ఆ బిడ్డ గాయాన్ని ఇంకా మీరు కట్టి ముట్టి స్వస్థపరచండి ప్రభు. మేమందరము నాయన సన్నిధిలో నాయన ఆ బిడ్డతో కలిసి నాయన మరొకసారి ప్రార్థించే జీవితాలు, సంతోషించే జీవితాలు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే దీని కుటుంబం పట్ల కనికరం చూపండి నాయన. బిడ్డలకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నాయన, భర్తకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అది అని కుటుంబాన్ని బలపరచండి నాయన, ధైర్యపరచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన సిజ్ఞానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు నాయన. మరి గడిచిన దినాల్లో ప్రభు నడుము బాధ్యత అంత బాధపడుతున్నప్పుడు ప్రభు ఆశ్చర్యరీతిగా మీరు ముట్టి స్వస్థపరిచి నాయన సన్నిధిలో పెట్టి నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామాన్ని ప్రార్థిస్తారు వారి మధ్యని మీరు ఉంటారన్నారు తండ్రి. మా మధ్యని మీరు ఉండండి ప్రభు. మా ప్రార్థనకి జవాబిచ్చే గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. నీతిమంతుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడని వాడు చెప్పిన గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. యేసయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు. అలాగే నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంకా నాకు నీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే నీ సేవడు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఆ బిడ్డను ప్రతి నాయన బలహీనరించి విడిపించండి తండ్రి. నీ సేవకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఈ చివరి దినాల ప్రభు నీ నమ్మకమైన పాత్రగా నన్ను అనేక ఆత్మను నడిపించి నీ గొప్ప సాక్షి బిడ్డ మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ ఆత్మ నింపుదలని సరి తోడుగా ఉంచండి ప్రభు. నీ ప్రసన్నతని బిడ్డ దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. మరి నాయన నీ వాక్కు నాయన నిలబడి చెప్పుగా ప్రభు నోటుగా నోరుగా బోరుగా వాడుకుంటూ ప్రభు మాకు ఏదైతే అవసరమో నాయన నీ వాక్కు తర్వాత మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మేమందరం ఏకాత్మ ఏక మనసు కలిగి నాయన నీ సన్నిధిలో ప్రభు నీ వాక్యం వినగల చెడు గ్రహింపగల మనసు మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మా సహోదరులు నాకు చేరవచ్చిన ప్రతి కుటుంబానికి కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అక్కరతుల బిడ్డలు అక్కడికి తీర్చిన అవసరం తీర్చండి నాయన. బాధతో బాధతో వస్తున్నట్లయితే బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరిచిన బిడ్డ ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయమని నాయన. గర్భిణీ స్త్రీలు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని సహాయం చేయమని ప్రభు. అలాగే నాయన కోటడాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు. మరి ఆ బిడ్డ కూడా ప్రభు అనేక దినాల నుంచి ప్రభు వ్యాధి అంటూ తెలియని స్థితిలో ప్రభు ఎంతగానో బిడ్డ బాధపడతా ఉన్నాడు తండ్రి. తప్పగా ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. మరి దినాన్ని ప్రభు రాయవేలు హాస్పిటల్గా బిడ్డను తీసుకెళ్ళి ఉన్నారు ప్రభు. మరి నిశ్చితమైతే ఆ బిడ్డ కూడా నాయన బలహీన తేడుతో నాయన డాక్టర్కి నాయన మంచి నాయన వైద్యం చేయడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. గాయం గల హస్తం బిడ్డ మీరు ముట్టండి ప్రభు. దేవానికి వందనాలు స్థితులు స్తోత్రం. ఆ బిడ్డ కూడా అవసరం మీరు తీర్చమని సహాయం చేయమని ప్రభు. నన్ను కుటుంబాన్ని మా సహోదరుని మీ చేతికి సమర్పించుకుంటూ ప్రభు ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకున్న పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్. అందరూ కూడా లేచి నిలబడదాం. క్షణం లేచి నిలబడదాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు అనేటువంటి పాట పాడి దేవుడు అందరూ కలిసి నాతో పాడతారని ఆశిస్తున్నాను. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి
నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని, నవను నడిపించినావే, తీరము చూపించినావే. నవను అందరూ పడాలి. చినావే, తీరము చూపించినావే. యేసయ్యా, 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 నా యేసయ్య. పాడాలి, గ్లోరీ పాడాలి అందరూ. నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన శ్రీమంతుడానా షాలెము రాజా, శ్రీమంతుడానా షాలెము రాజా, బ్రతికెదని కోసమే, చావైన లాభమే, బ్రతికెదని కోసమే, చావైన లాభమే. యేసయ్యా, యేసయ్యా, అందరూ పాడాలి. యేసయ్యా, 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 గ్లోరీ. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో చాలా పాటలు పాడాం. తర్వాత
మరి ఇద్దరు ప్రార్థన చేశారు. ఆ తర్వాత మళ్ళా 2 పాటలు మనం పాడి దేవుని స్తుతించాం. ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు దేవుని వాక్యంలో మనం విందాం. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము కలిపే ఉంది 3 వచనాలు కూడా. అహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడిరి. అహజ్యా సమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతకు బయల్జూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతుందో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చాను, నువ్వు లేచి సమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇజ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జూబు నొద్ద మీరు విచారించబోచున్నారా? ఈ రాత్రికాల సమయంలో ఈ చదువుబడినటువంటి వాక్యములో మరి మన సహోదరి విజయ, జాషువా యొక్క భార్య, దయచేసి కూర్చోండి. సహోదరి విజయ జాషువా యొక్క భార్య, ఆమె కలిగిన బలహీనత, ఆమెకు వచ్చినటువంటి రోగము మీ అందరూ ఎరుగుదురు. మరి నిజంగానే ఆమె అసలు బ్రతుకుతాదనేటువంటి ఆశే లేని పరిస్థితుల్లో ఒక శవాన్ని కారులో పెట్టి తిప్పినట్లుగా మరి నా కుమారుడు పీటర్సన్ చాలా ధైర్యముగా ఆ సమయంలో నాకు ఎలాంటి మనసు ఉంటుందో అలాంటి మనసుతోటి ఆ గుంటూరు రోడ్ల మీద ఆమెను ఎక్కడ తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి. ఆయనతో పాటు నాని ఉన్నాడు, అంటే విజయ యొక్క అక్కగారి కుమారుడు. షారోన్ ఉంది, రేచెల్ ఉంది, చిన్నపిల్లలు వాళ్ళు. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మ అలా అవ్వటం ఎన్నడూ చూడలేదు. వాళ్ళు ఒక శవాన్ని తిప్పినట్లుగా మరి వాళ్ళు ఆయా హాస్పిటల్కి తిప్పుతున్న సమయంలో ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని స్థితిలో మరి ఆమెను ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి వారు ఆమెను ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిన సమయంలో ఆమె కనీసము స్పృహ కూడా లేని స్థితిలో, మరణపు అంచుల్లో ఉన్నటువంటి ఆమె మరి నిన్నటి దినము నేను హైదరాబాద్ వెళ్ళి ఆమెను చూడగానే ఆమె నవ్వుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నవ్వుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక రకంగా సిగ్గుతో నవ్వునట్టు అనిపించింది నాకు. ఎందుకంటే తలంతా గుండు చేశారు కదా ఆపరేషన్ చేయడానికి. ఆ నవ్వుతూ మాట్లాడిన ఆ స్థితి నేను చూడగానే అసలు నేను ఆమెనే చూస్తున్నానా అన్నంతగా ఆశ్చర్యం కలిగింది నాకని. ఏంటి ఆశ్చర్యం? అసలు ఆమె శరీరం మామూలు శరీరం అయిపోయింది, వీక్నెస్ లేదు ఆమె శరీరంలో, ముఖంలో కళ వచ్చేసింది, మరి గట్టిగా మాట్లాడుతుంది. అది సంగతి. ఆమె అసలు ఎప్పుడైనా గట్టిగా మాట్లాడి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆమె గట్టిగా మాట్లాడుతుంది అనగానే నేను ఆశ్చర్యపోయాను. సో ఆ తర్వాత మరి ఆమెను చూసి నేను చాలా ఆనందించానండి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత అద్భుతాలు చేయ దేవుడో, ఆశ్చర్యాలు చేయ దేవుడో నాకెంతో సంతోషం కలిగిందండి. ఎందుకంటే గడిచిన వారమంతా నేను లెగలేదు. గడిచిన వారమంతా నేను పడక్కే పరిమితమయ్యాను. శనివారం వరకు కూడా. శనివారం కూడా నాకు తప్పని పరిస్థితుల్లో నా స్నేహితుడి యొక్క కుమారుని యొక్క వివాహానికి నేను వెళ్ళానండి. నా స్నేహితుడి యొక్క కుమారుని యొక్క వివాహానికి నేను వెళ్ళాను. అదే నేను లెగిసి బయటికి వెళ్ళటం ఒక కార్యక్రమానికి. మరి ఆ వివాహం అయిన తర్వాత నా మనసులో ఉంది,
వెళ్ళి వజ్రమ్మ గారిని చూసి రావాలని, వజ్రమ్మ గారిని చూసి రావాలని నాకు మనసులో ఉండి వెంటనే ఎవరిని తీసుకెళ్ళాలి, మా తమ్ముడు గారి కుమారుని అడిగాను, వాడు రాలేదు. సరే ఇక త్రిమూర్తులు గారిని అడిగాను, సరే సార్ అన్నాడు, వచ్చాడు నాకు కూడా. మరి ఆమెను చూశాను. ఆమెను చూసేటప్పటికి ఇంకా విజయం చూడలేదు కాబట్టి చాలా బాధపడ్డాను నేను. కానీ సోదరి వజ్రమ్మ గారిని చూసిన తర్వాత రాత్రి అయిపోయింది, 8 దాటేసింది టైము. ఏసురత్నాన్ని పలకరించలేదు. ఎలాగా ఫీల్ అవుతాడు ఆయన, పెద్దోడు, 1 రోజులు అయిపోయింది ఆయన చూసి. కాబట్టి మరలా ఏసురత్నాన్ని చూడటానికి ఫోన్ చేశాను కిషోర్కి. కిషోర్, ఏసు గారు పడుకున్నారా, వెలుగుగా ఉన్నారంటే పడుకున్నారు కానీ నిద్రపోలేదండి అన్నాను. అయితే నేను వెంటనే వస్తున్నాను అయితేనని చెప్పేసి నేను వెంటనే జస్ట్ కొన్ని ఫ్రూట్స్ పట్టుకుని నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన చాలా ఆనందంగా లెగిసాడండి. ఆ యొక్క సోఫాలోంచి లెగిసి కూర్చుని వందనాలు చెప్పాడు. నేను ఎందుకు చెప్తాను ఇటువంటి మన జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుతాల గురించి, ఆశ్చర్యకార్యాల గురించి చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. లేచాడు, కూర్చున్నాడు. నేను కొంచెము ఆయనకి అంజూర పండు అటుకెళ్ళి అంజూర పండు తినిపించాను, ఆయనకి చేతికి ఇచ్చాను, తిన్నాడు. తర్వాత ఒక ఖర్జూరం పండు పెద్దది, చాలా పెద్దగా ఉంటుంది, అది ఇంత లోపల ఉంటుంది, అది ఒలిసి తినండి అనేటప్పటికి ఇలా నోట్లో ఎట్టుకోబోయాడు. ఆగండి 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 అని చెప్పేసి నేను పిస్తా తీసి, ఆ పిస్తా గుళ్ళు అందులో లోపల గింజ తీసేసి ఆ లోపల ఎట్టి దాన్ని ఉండగా చేసి ఇప్పుడు తినండి అన్నాను నేను. తినండి అంటే ఆయన అన్నాడు, నాకు పళ్ళు లేవయ్యా అన్నాడు. వల్ల వాటికి అయ్యే నలిగిపోతాయి, మీకు ఏం కంగారు పడకండి, తినండి అని చెప్పేసి ఆయన చేతికి ఇచ్చాను నేను. ఆయన తిన్నాడు. తిన్న తర్వాత నేను వచ్చేసి ముందు మౌనిక చెప్తుంది నాకేమనంటే, పాస్టర్ గారు ఇంకా రాలేదేంటమ్మా, పాస్టర్ గారు ఇంకా రాలేదేంటమ్మా, నన్ను చూడటానికి రాలేదేంటమ్మా, నన్ను చూడటానికి రావట్లేదేమ్మా, నన్ను చూడటానికి రాలేదేమని చాలా రోజులు కలవరించి చేస్తున్నాడంట. పాస్టర్ గారు ఇంకా రాలేదు, పాస్టర్ గారు అంటే పాస్టర్ గారికి బాగాలేదు, ఆయన లెగట్లేదు, ఆయన పడుకొని ఉన్నాడు అని చెప్పిందంట. సరే, ఆ తర్వాత నేను చాలా సంతోషించాను. ఎందుకు ఈ మాటలు చెప్పాను నేనంటే, మన కొన్నిసార్లు మన ప్రాణం ఎలా ఉంటుందంటే ఇక ఆశలు వదిలేసుకున్నట్టుగా ఉంటుంది. ఇక బ్రతుకుదామన్న ఆశ మనకి ఇక లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని ఎలా బ్రతికిస్తున్నాడు. మనకి ఎప్పుడైనా మనకు ఇంట్లో బాగాలేదు కాబట్టి, పిల్లలు ఏడుస్తున్నారు కాబట్టి, అస్సలు ఊరుకోవట్లేదు కాబట్టి, ఎప్పుడైనా నీకు మంత్రాల దగ్గరికి వెళ్ళాలనిపించిందా? నువ్వెంత చావుతో గిలగిల 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 కొట్టుకున్నా కానీ, ఎప్పుడైనా మంత్రాల దగ్గరికి వెళ్ళాలని కానీ, మంత్రాలు వేయించుకోవాలని కానీ, తాయెత్తులు కట్టుకుంచుకోవాలని కానీ, కనీసం నీ చెయ్యి ఎప్పుడైనా చెప్పి జాతకం చెప్పించుకున్నావా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత? ఎప్పుడైనా నువ్వు కనీసం చిలక జోక్ష్యం దగ్గరికి వెళ్ళావా? ఏమంటారు దాన్ని, చిలక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళావా? ఎందుకంటే మన దేవుడు మనల్ని ఎలా మార్చాడు అని అంటే, ఒక నామకార్థ స్థితి నుంచి, ఒక నులివెచ్చని స్థితి నుంచి, ఒక అన్య విధానము నుంచి దేవుడు మనలను ఆశ్చర్యకరముగా మార్చాడండి. ఒక రాజు అయి ఉండి, నిజదేవుడిని ఎరిగిన వాడయి ఉండి, చూసారండి, యెహోవా దేవుడి యొక్క అద్భుతాలు చూసిన వాడయి ఉండి, వాడు రోగి అవ్వగానే వాడు ఏ స్థితిలోకి దిగజారిపోయాడనంటే, వారి తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి, చూస్తారా, ఆ తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి ఆ దరిద్రపు ఆచార విధానాలను బట్టి, అంటే అన్యత్వాన్ని బట్టి, మరి వాడు అక్కడికెళ్ళి విచారణ చేసి నేను బ్రతుకుతానో చచ్చిపోతానో అడగమన్నాడు అంటాడు. నేను బ్రతుకుతానో చచ్చిపోతానో, నీ బ్రతుకు లేకపోతే నీ బ్రతకాలన్నా నువ్వు చావాలన్నా ఎవరి చేతిలో ఉంది? నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతిలో ఉంది. నీ అంతటి నువ్వు బ్రతకట్లేదు, నువ్వు వేసుకునే మందుల వల్ల బ్రతకట్లేదు, నీకు వచ్చే చికిత్స, నీకు చేసే వైద్యం ద్వారా నువ్వు బ్రతకట్లేదు. నువ్వు బ్రతుకుతుంది ఏంటంటే ఈరోజు నువ్వు బ్రతుకు అని ఆయన చెప్పాడు, అంతే. రేపు ఆయన నరులారా రండి అన్నాడు, లేకపోతే నువ్వు రా అన్నాడు అనుకోండి, తెలుసు కదా మీకు అందరికీ వాక్యాలు. ఇజ్కి అనే రమ్మన్నాడు ఆయన, ఇల్లు చక్కబెట్టుకో రా అన్నాడు. రా అంటే ఏమన్నాడు ఆయన?
బతిమాలుకున్నాడు. చూసారండి, దావీదు అంటున్నాడు, నా దినముల మధ్య నన్ను కొనిపోకంటున్నాడు. నా ఆయుష్కాలం ఉన్నా లేనట్టే ఉంది, దాన్ని గొర్రె తోకంత బెత్తుడు చేసావంటాడు దావీదు. అది ఉన్నా లేనట్టే, కానీ నీ సంవత్సరాలకి మితి లేదు. ఎందుకంటే ఆయనకి ఆది అంతము లేదు, ఆయన నిత్యుడైన దేవుడైన. ఈరోజు మన జీవితాల్లో మనకు ఎదురవుతాయి కొన్ని పరిస్థితులు. ఇక వైద్యులు చెప్తారు, లేకపోతే మన ఇరుగు పొరుగు వారు చెప్తారు, మన అన్నదమ్ములు చెప్తారు, లేదా మన అక్కచెల్లెలు చెప్తారు, మన అత్తలు చెప్తారు, మన చిన్నమ్మలు చెప్తారు, లేదా మన మేనమామలు చెప్తారు, మన మేనతలు చెప్తారు. ఏమనంటే పిల్లోడికి చేతబడి చేశారు, పిల్లోడికి కట్టుమూత పెట్టారు, లేదంటే పిల్లోడికి దురాత్మ ఏడిపిస్తుంది, కాబట్టి ఫలానా చోటకు తీసుకెళ్తే అక్కడ నీకు విడిపిస్తారు, అక్కడ నీకు చేస్తారు అని చెప్తే, చూసారు పిల్లరా, మనం నామకార్థ క్రైస్తవులుగా ఉన్నట్లయితే, మనం నామకార్థ విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్తామా వెళ్ళమండి? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, ఒక చికిత్స చేసేవాడి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, కానీ దేవతల దగ్గరికి, దెయ్యాల దగ్గరికి వెళ్ళటం అనేది ఎంత భయంకరమైన కార్యం అండి. ఈ రాత్రికాల సమయంలో ఈ గడియ వర్తమానంలో ఈ కాలపు ప్రవక్త బోధించినటువంటి వర్తమానం నుంచి కొన్ని మాటలు మీకు నేను చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నేటి దినాల్లో దేవుడు మనకి ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వర్తమానములో నుండి కొన్ని మాటలు మీకు నేను చెప్పడం ద్వారా మీ విశ్వాసము మంచిగా అభివృద్ధి అవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ గడియ ప్రవక్త వర్తమానములో ప్రవక్త అంటున్నాడు, ఇలా అంటున్నాడు, మనము పరలోకమునున్న మన ఇంటికి అంత సులువుగా ఒక పూల పాన్పుపై వెళ్ళలేము అన్నాడు. హల్లెలూయా. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. అదే మనం పాడాం కదా, ఎందుకు నా జనులకు స్వస్థత కలగకున్నదా అనే మాట మీద ప్రవక్త బోధించిన వర్తమానంలో అంటున్నాడు, మనం పరలోకంలో ఉన్న మన ఇంటికి అంత సులువుగా ఒక పూల పాన్పుపై వెళ్ళలేం. మిగతా వారందరూ ఆ యొక్క బహుమానం పొందుకోవాలని యుద్ధం చేశారు. వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితులు ఉండాలి, దేనికోసం యుద్ధం చేశారు? పరలోకంలో తన ఇంటికి వెళ్ళాలని భూమి మీద పోరాడారు, వాళ్ళు యుద్ధాలు చేశారు. అదే ఎబ్రీ పత్రికలో చెప్తాడు కదా, వాళ్ళు ఎలాంటి యుద్ధాలు చేశారు, వాళ్ళు ఎలాంటి పోరాటాలు పోరాడారు, ఎలాంటి స్థితులు ఎదుర్కొన్నారు. ప్రియులరా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కొన్నిసార్లు గొప్ప రాజులే వ్యాధులు వచ్చినప్పుడు, గొప్ప రాజులు వ్యాధులు వచ్చినప్పుడు దేవుడికి దూరం అయిపోయారండి. అందులో ఒక రాజు పేరు ఆసా. ఈ ఆసా అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ఆసా అనే వ్యక్తి తనకి పుండు వచ్చింది కాళ్ళలో. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన, ఆశ మంచోడు, యెహోషాపాతు యొక్క తండ్రి, యెహోషాపాతు యొక్క తండ్రే ఆశ, తెలుసా? ఈ ఆశాకి జబ్బు వచ్చింది. జబ్బు వస్తే ఆయన దేవుని దగ్గర విచారం చేయడానికి బదులు అతడు ఏం చేశాడంటే, ఇప్పుడు నేను రిఫరెన్స్ చూపించలేని, మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అతను ఏం చేశాడంటే దేవుడు లీడన్నట్టుగా ప్రవర్తించాడు. గొప్ప రాజు ఆశారాజు, నీతిమంతుడు, చాలా మంచోడు. కానీ లాస్ట్ టైం వచ్చేటోడికి అతను చాలా దేవుని యొక్క విచారణ చేయడానికి బదులుగా అతడు దేవుని మందిరానికి వెళ్ళటం మానేశాడు. ఇంకొక రాజు ఉన్నాడు, ఆ రాజు మీకు తెలుసు, ఉజ్జియా. రాజైన ఉజ్జియా. ఈ రాజైన ఉజ్జియా చూసారా, అతడు ఒక రాజు, దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దేవుడు ఎంతగానో దీవించాడు, బహుగా యుద్ధాల్లో సమస్త అంతా కూడా అతను లోబడే స్థితి తీసుకొచ్చాడు. కానీ అతడు దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో తన స్థానాన్ని అతడు నిలబెట్టుకోవడానికి బదులుగా ఆ స్థానాన్ని అతిక్రమించాడు. చివరికి అతడికి ఏమొచ్చిందంటండి,
చచ్చే వరకు కూడా కుష్టి వ్యాధితో ఒక గదిలో బంధించబడ్డాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంత గొప్ప రాజులు, దేవుడి యొక్క కార్యాలు చూసిన వాళ్ళు, గొప్ప గొప్ప పాస్టర్లు, గొప్ప గొప్ప బిషప్పులు కూడా చివరికి లాస్ట్ టైంలో వారు వెళ్ళింది ఈ ఎక్రోలు దేవతల దగ్గరికి వెళ్తున్నారు. ప్రాణం వరకు వస్తేగా నీకు తెలియదు నాకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది మ్యాటర్ అది. అప్పుడు నీకు కనిపిస్తుంది నేను బతికితే సరిపోద్ది అనుకో. పరలోక సంగతి దేవుడు ఎరుగు. ఏం చేస్తావు అసలు? బతికి ఏం చేస్తావు నువ్వు? అలాంటిది ఏమైనా విజయ విషయంలో ఓ తాయితీ కట్టామా? ఏ దేవతల దగ్గరికి వెళ్ళి ప్రార్థన, ఏ దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు చేయించారా? చూసారా, లోకంలో ఎంతో మూఢత్వం, ఎంతో అవిశ్వాసం, ఎంతో అపనమ్మకముతోటి మనుషులు జీవగల దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర అడగడానికి బదులుగా వారు ఇతర మార్గాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నీ బతుకు ఎలా ఉండాలో ఒక జాతకం చూడు. నేను ఒకటి చదివాను. నీ భవిష్యత్తు ఏంటో చెప్పడానికి నువ్వేం చేస్తావు? నీ చెయ్యిస్తావు. ఒక చిలకజోకుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎడతావు. చూసారా, వాడు నీ బ్రతుకు ఎలా ఉండబోతుందో, నీ జీవితంలో ఏం జరగబోతుందో వాడు చెప్తా ఉంటాడు. కానీ వాడు బతుకు రోడ్ల మీద డబ్బా కట్టుకుని తిరుగుతాడు. ఎందుకంటే వాడు బ్రతుకేంటో వాడికే తెలియదు, వాడి భవిష్యత్తు ఏంటో వాడికే తెలియనప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే భయపెడతారని మొట్టమొదట. నీకు ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, నువ్వు నీ మీద దృష్టి ఏమంటారు దాన్ని, నర దృష్టి. సరైన మాట ఒకరు చెప్పండి. నీకు ప్రజల యొక్క నరదృష్టి మీద పడుతుంది, నరగోళ లేకపోతే నరదృష్టి అనగానే వాడు ఎన్ని పీకలకి ఎన్ని తాళ్ళు కట్టుకోవాలని తాళ్ళు కట్టుకుంటాడు. ఎన్ని ఉంగరాలు పెట్టుకోమంటే అన్ని ఉంగరాలు పెట్టుకుంటాడు. వింటున్నారండి? కాలు కట్టుకుంటాడు, చేతులు కట్టుకుంటాడు, పీక్ కట్టుకుంటాడు, మొల కట్టుకుంటాడు. ఎందుకంటే ఆ కను దృష్టి వాళ్ళ మీద, ఆ నరదృష్టి పడకూడదని ఉంగరాలు ఎట్టుకుంటాడు. నాకు రకరకాల ఉంగరాలు ఎట్టుకుంటాడు, నా జాతి రత్నాలు అన్నింటేసుకుంటాడు. ఏంటి మూఢ నమ్మకము అని అంటే, ప్రియులరా, నేటి దినాల్లో క్రైస్తవులు ఎంతగా తప్పిపోయారు. క్రైస్తవులు ఎంతగా తప్పిపోయారు. ముహూర్తాలు చూసి పెళ్లిళ్ళు చేసుకునే దౌర్భాగ్య స్థితిలో ఇంకా క్రైస్తవులు ఉన్నారు. అసలు ముహూర్తాలు చూసి ఇల్లు ఓపెనింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ముహూర్తాలు చూసి శంకుస్థాపన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరం అండి ఇది క్రైస్తవ్యానికి, ఎంత అవమానకరం. ప్రవక్త అంటున్నాడు, వారు యుద్ధము చేశారు, రక్తపు సముద్రాల గుండా వారు ప్రయాణం చేశారంటండి. ఎక్కడికి వెళ్ళటానికి? ఇంటికి వెళ్ళటానికి. ఏ సముద్రాలు దాటారండి వాళ్ళు? ఎర్ర సముద్రాలు కాదండి, రక్తపు సముద్రాలు గుండా వారు ప్రయాణం చేశారు. వారి రక్తము ఏరులై పారిందండి. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటున్నాడు మనము మన యొక్క అమెరికా సహోదరులను ప్రేమిస్తున్నాం, కానీ అది ఏంటంటే క్రీస్తును తెలుసుకోకుండా వారు మరణిస్తున్నారు. ఎవరండి వాళ్ళు? ఒక స్త్రీతో ప్రవక్త బ్రహ్నం గారు మాట్లాడినప్పుడు, అమ్మా నువ్వు క్రైస్తవురాలువా అని అడిగితే, ఆమె జీవితం ఆవిడ వేసుకునే డ్రెస్ కావచ్చు, ఆమె ప్రవర్తించే తీరు కావచ్చు, అమ్మా నువ్వు క్రైస్తవురాలువా అని అడిగితే నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను, నేను అమెరికా పౌరురాలను అన్నదంటండి. ఏమన్నదంటండి? అమెరికా పౌరురాలని. ఈరోజు క్రైస్తవులు కూడా అదే చెప్తున్నారు. సిస్టర్ మీరు మారు మనసు పొందారా, బ్రదర్ మీరు రక్షణ పొందారా అని అడిగితే వాళ్ళు అంటారు, పిచ్చోడా నేను చిన్నప్పుడే బాప్తిసం తీసుకున్నా, రక్షణ తీసుకున్నాను అంటారు వాళ్ళు. ఎంతలేదు మీరు ఎవరన్నా? మా తాత ముత్తాతల క్రైస్తవులయ్యా, మమ్మల్ని క్రైస్తవులు అని అడుగుతావేంటి? రక్షణ పొందామని అడుగుతావేంటి?
నీకు అని పిచ్చా అంటారండి. వింటున్నారు? మీకు అర్థమైందా? మీకు ఏమైనా పిచ్చా అని అడుగుతారండి. ప్రవక్త బ్రహ్నం అంటున్నాడు, మనము మన యొక్క అమెరికా సహోదరులను ప్రేమిస్తున్నాం, కానీ అది ఏంటంటే క్రీస్తును తెలుసుకోకుండా వారు మరణిస్తున్నారు. అమెరికా పౌరులకి అనేకులకి యేసుక్రీస్తు ఎవరో తెలియదంట, కానీ ఆ హాస్యగాళ్ళు, ఆ సినీ యాక్టర్లు, ఆ ప్లే చేసి ఏమంటారు వాళ్ళని, ఒక ఫుట్బాల్ లేదంటే వాలీబాల్ లేదంటే ఏమంటారు కదా అట్లని, వాళ్ళు తెలుసంట, కానీ చాలా మందికి అమెరికా వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలియదు అంటండి. ఇక్కడ మీరు కలిగి ఉన్న అవకాశములు వారికి లేవండి. మీరు కనుక బొంబాయి, కలకత్తా గురించి తలంచినట్లయితే, ప్రవక్త అన్నాడు, మీరు బొంబాయి, కలకత్తా గురించి తలంచినట్లయితే అక్కడ పైన కింద ఆ వీధుల్లో వేల మంది పడుకొని ఆకలితో చనిపోతూ, తల్లులు వారి యొక్క చిన్న పిల్లలతో వారి యొక్క చిన్న కడుపు ఆకలి చేత పైకి ఉబ్బి, ఆ తల్లి ఒక్క పెన్నీ కొరకు, అంటే ఒక పైసా కొరకు, 2 పైసలు కొరకు అడుక్కొనుచు వారి జీవనము నిలుపుట కొరకు ప్రయత్నం చేయుచున్నారు. ఇలాంటిది జరుగుతున్నప్పుడు నువ్వు ఎలాగో కూర్చొని సమాధానముగా తినగలుగుతావు అన్నాడు. అంత పేదరికాన్ని చూశాడండి ప్రవక్త బ్రహ్నం. బొంబాయి తిరిగాడు, కలకత్తా వీధిలో తిరిగినప్పుడు ప్రతి ఒక్కరు జబ్బులుగా కనబడ్డారంట. దిగాలుగా, బక్కగా, కడుపు ఉబ్బిపోయి, తిండి లేక, బొగ్గలన్నీ ఇలాగైపోయి, జుట్టు అంతా చింపిరిగా అయిపోయి, ఆ పేదవాళ్ళని చూస్తే, ఈరోజు మీరు అనుకుంటున్నారా, సోదరి ఆవిడ పేరేంటి, మదర్ తెరీసా కలకత్తా వీధుల్లో ఆ కుష్ఠరోగులను చూసి, ఆ దిక్కులేని పిల్లలను చూసి తన దేశాన్ని విడిచిపెట్టేసి వీళ్ళకి సేవ చేయడానికి వారి దేశం నుంచి అనేక కోట్లు రప్పించి వీళ్ళకి పరిచర్య చేసిందండి. ఎందుకంటే ప్రవక్తకి అలాంటి హృదయం ఉందండి. పేదవారిని చూస్తే చలించిపోతాడు, ఆకలితో అలమటేస్తున్న వాళ్ళని చూస్తే చలించిపోతాడు, దిక్కులేని పిల్లలను చూస్తే చలించిపోతాడు. మరి ఈరోజు ప్రవక్త బ్రహ్నం అమెరికా పౌరుల గురించి అన్నాడు, పంది రోజు యాపిల్ చెట్టు కింద యాపిల్ కాయలు తింటుందంట. పంది, మీరేమనుకుంటున్నారు, పందులు అంటే ఇక్కడ పీతులు తింటాయి అనుకుంటారు. అమెరికాలో పందులు యాపిల్ కాయలు తింటాయి, దానిమ్మకాయలు తింటాయి, అన్ని ఫ్రూట్స్ తింటాయి. మనకలా పందుల్ని చలవిడిగా వదిలిపెట్టారండి ఇక్కడలాగని. అక్కడ వాటి ప్రత్యేకమైన ఓ తోట ఉంటుంది, ఆ తోటలో అట్లా వదిలిపెట్టేస్తారు, అవన్నీ తవ్వుకుని దుంపలు తింటూ ఉంటాయి, అన్నీ తింటాయి, చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఆ పందులు. అయ్యి యాపిల్ చెట్టు మీద కింద పైనుంచి కాయలు పడుతుంటాయి, ఆ కాయలు రోజు తింటుందంట, కానీ ఎన్నడూ ఆ కాయ ఎక్కడి నుంచి పడుతుందో ఎన్నడూ పైకి చూడలేదంట. వింటున్నారా? ఆఖరిని చూసిందంటే ఇలాగా చచ్చే ముందు చూసిందంట. కొంతమంది బ్రతుకులు ఎలా ఉంటాయంటే, దేవుడు మనల్ని ఇంతగా ఆహారంతో తృప్తిపరుస్తున్నాడు, దేవుడు ఇంతగా మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు ఇంతగా మనకి సుఖభోగాలు అనుభవించే విధంగా దేవుడు ఆ శ్రమలనేవి లేని స్థితిలో క్రైస్తవ్యం ముందుకు వెళ్తున్న కాలంలో ఇంకా సృష్టికర్తైన దేవుడి వైపు తిరగటానికి బదులుగా ఇంకా లోకమునే స్నేహిస్తున్నారు, ఇంకా లోకమునే ప్రేమిస్తున్నారు. వింటున్నారా? మీకు అర్థమైందా? అమెరికా పౌరుల గురించి చెప్తున్నాడు ప్రవక్త, అంటున్నాడు, మీరు ఎప్పుడైనా ఒక్కసారి అలా వెళ్ళండి, అప్పుడు అది వ్యత్యాసంగా ఉంటుంది. అది ఎప్పుడు చూడనటువంటిది. అయితే అది వ్యత్యాసంగా ఉంటుంది. ఆఫ్రికాలో చిన్న నల్ల బాలురు ఏది ఎడమ చెయ్యో ఏది కుడి చెయ్యో వారికి తెలియదు. జీవితంలో ఎన్నడూ స్నానము లేని వారై అక్కడ నిలబడి వారి యొక్క చిన్న చేతులు బయటికి పెట్టి వారి జీవితంలో ఎన్నడూ యేసు పేరు వినని వారై ఉన్నారు. మన పిల్లలు కలిగి ఉన్నట్లు వారు కూడా యేసుని గురించి వినుటకు అదే హక్కును కలిగి ఉన్నారు. అయితే నేను ఎంత త్వరగా వారిని పట్టుకొని వారికి సహాయము చేయుదునా అనున్నది నా యొక్క హృదయంపై ఉంచబడింది. నాకు తెలియను అది సహోదరుడు ఆస్బోర్న్
సోదరుడు జోషెఫ్ యొక్క భారమని కూడా మీరు ఎవరైతే ఆ విదేశీ పొలములు దర్శిస్తారో వారు ఇంకెప్పుడు ఇంతకు ముందులాగా ఉండరు అన్నాడు. సరేండి, భారతదేశం గురించి, ఆఫ్రికా దేశం గురించి ప్రవక్త బ్రహ్మ హృదయం కదిలిపోయిందండి. ఈరోజు సరేండి, ఈ ఫారం డబ్బు, ఈ సంస్థలు పెట్టి ఈ భారతదేశంలో ఉన్న పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం పెట్టమని, వాళ్ళకి వస్త్రాలు ఇమ్మని, ఆ వీడియోస్ని చూడమని, ఆ రోగుల రోగులకు వైద్యం చేయమని, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించమని, లేదంటే వాళ్ళకి వైద్యం చేయమని మరి ప్రపంచమంతా కూడా ఆఫ్రికా భారతదేశానికి ఎన్ని లక్షల కోట్లు పంపుంటారండి. కానీ ఆ డబ్బంతా తినేసిన సేవకులు ఎక్కడికి వెళ్తారు అసలు? వాళ్ళ కోసం, వాళ్ళ భోగాల కోసం వింటున్నారండి, వాళ్ళ భోగాల కోసం, వాళ్ళ పిల్లల యొక్క చదువుల కోసము, వాళ్ళ పిల్లల యొక్క లగ్జరీస్ కోసము, వాళ్ళ యొక్క కుటుంబంలో వారు విలువైన వస్త్రాల కోసము, లేకపోతే ఆ పేదల కెట్టాల్సిన సొమ్ము తినేస్తున్నారు. వాళ్ళకి రూపాయి పంపితే 10 పైసలే పెడుతున్నారు వాళ్ళకి. పైగా అదేమి దశంభాగం కాదు, కానుక కాదు, అది ఈడు తినేయడానికి. పేదల కోసం పంపిన డబ్బు, వృద్ధుల కోసం పంపిన డబ్బులు, కుష్ఠిరోగుల కోసం పంపిన డబ్బులు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఒక మంచి వర్తమానం చదివాను పొద్దున్న, ఎవరో పెట్టారు అది గ్రూప్లో, భలే ఉందా మెసేజ్ అది. తినేస్తున్నారు. వీళ్ళకేమో రోగాలు రావు, ఎంత డబ్బు తినేసినా, ఇన్ని అన్యాయాలు చేసినా వీళ్ళకేమి రావంట వాళ్ళకి. కానీ నువ్వు దేవుని బిడ్డపైతే నీకు వచ్చేస్తాయి. నువ్వే చిన్న తప్పు చేసినా వెంటనే శిక్ష వచ్చేది నీకు. ఏ చిన్న అబద్ధం ఆడడానికి శిక్ష వచ్చేస్తుంది, ఏ చిన్న పాపం చేసినా వెంటనే వచ్చేస్తుంది. కానీ ఆలుకు రాదంటండి. అందుకే వాళ్ళు బహుగా దీవించబడ్డారని, బహుగా ఆశీర్వదించబడ్డారని, బహుగా వర్ధిల్లుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. దైవత్రాసులు తూయగా నీవు తేలికై పోదువా, ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒకరోజు నీకుందని తెలుసా. దైవత్రాసులు తూయగా నీవు తేలికై పోదువా. ఉందా ఆ పాట? ఈ లోక అర్హతలెన్నున్నగాని నీకున్న సంపద మిన్నైనగాని, ఈ లోక అర్హతలెన్నున్నగాని నీకున్న సంపద మిన్నైనగాని, ప్రభు యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎవరిని విమర్శించడానికో, నేను నీతిమంతుడిని చెప్పడానికి మాటలు చెప్పట్లేదండి. నేను భయపడుతున్నాను, ఇప్పుడు భయపడుతున్నాను. ఏం భయపడుతున్నానంటే, దేవుని మందిరంలో ఇన్ని కానుకలు వస్తున్నాయి, దశంభాగాలు ఇస్తున్నారు కదా, కేవలం దశంభాగాలు సేవకుడు కొరకే ఇస్తున్నారా, సంఘం కొరకు ఇస్తున్నారా? సరే, పాస్టర్లు విడగొట్టారు, సంఘంకి ఇవ్వండి, సేవకుడికి ఇవ్వండి అని ఎడగొట్టారు. ఎందుకంటే చర్చ నిమిత్తం ఒక కానుక, సేవకుడికి ఒక కానుక ఎడగొట్టారు కదా. సరే, కూర్చున్న మనకి అధికారము లేకపోవచ్చు ఒకవేళ ఆ ఇచ్చిన దశంభాగాల మీద. కానీ ఆ దశంభాగాల గురించి దేవుడు ఆ సేవకుడిని లెక్క అడుగుతాడా, అడగడా? అడుగుతాడు. సరైన రీతిగా ఖర్చు పెట్టావా, సరైన రీతిగా దాన్ని ఉపయోగించావా, సరైన విధంలోనే దాన్ని వాడావా అనేది దేవుడు అడగడా అండి? మన భార్యల యొక్క నగల కోసం, మన భార్యల యొక్క చెప్పుల కోసం, మన పిల్లల యొక్క బట్టల కోసం, వాళ్ళ లగ్జరీ కోసము ఒకవేళ ఆ సొమ్ము కొంత భాగమైన నీకు ఇచ్చాడు దేవుడు, ఓకే.
కానీ నీ స్వార్థం కొరకే దాన్ని ఉపయోగించుకున్నావు. కానీ కనీసం నేను చేసేది తప్పు, నేను ఇలా జీవిస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఈ విధంగా నడవడం కరెక్ట్ కాదు, నేను తప్పనిసరిగా ఈ ధనాన్ని నేను దేవుని సేవ కొరకు ఉపయోగించాలి. నాకు ఎంత అవసరమో అంతవరకు నేను వాడుకుని మిగతా దేవుని సేవ కొరకు వాడబడాలనే కనీసమైనటువంటి హృదయంలో భయమైనా ఉందా నీకు? ఈ రాత్రి ఆ ప్రశ్న దేవుడు నన్నేస్తున్నాడు. ఒకవేళ ప్రతి సేవకుడికి దేవుడు ఆ మనస్సాక్షిని గద్దిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రియులారా, సరే మనకు అధికారం లేదు, అడగడానికి మనకు అధికారం లేదు, దాని హక్కు లేదు మనకి. అయితే మరి సేవకుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు? సేవకుడు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు? ప్రభువా, నేను ఈ సమస్యలో ఉన్నాను, వీటిలో విరిక్కిపోయాను నేను, కానీ ఇలా బ్రతకాలన్నా కాదు నా ఉద్దేశం. అయ్యా, నేను చేసేది తప్పే, కానీ ఆ స్థితి నుంచి నన్ను విడిపించి ప్రభువా, ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించి ప్రభువా అని రోజు నా ప్రార్థన, హృదయ వేదన అదేనండి. నేను పులిపిటి మీద ఉండి చెప్తున్నా, ప్రసంగ వేదిక మీద ఉండి చెప్తున్నా. బహుశా ఎందరో తినాల్సిన ఆహారం నా కొరకే నేను తినేస్తున్నానేమో. ఒకవేళ ఎందరికో మంచి వస్త్రాలు కొనాల్సిన ఆ ధనాన్ని నేను లగ్జరీ చేస్తున్నానేమో. ఈరోజు ప్రతి సేవకుడు, ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను దీవించాడు, ఏదో నేను దశంభాగాలు ఇస్తున్నాను, అయ్యస్లాన్ని తృప్తి పడుతూ ఉన్నావా, లేక నీ ఆహారంలో కొంత ఆకలిగా ఉన్న వారికి పెడుతున్నావా? ఉండాలా బైబిల్లో? మాట్లాడరేంటి? పాస్టర్ గురించి చెప్పగానే మీకు మంచిగా చెవులు నెక్కుతాయి. కానీ ఒక విశ్వాసిగా నీకు ఒక స్థానం ఇచ్చాడు. నిన్ను దేవుడు ₹1,00,000 జీతగాడిని చేశాడు. దేవుడు నిన్ను 2,00,000 జీతగాతిగా చేశాడు. దేవుడు నిన్ను 3,00,000 జీతగాడిగా చేశాడు. 30,000 ఇస్తున్నాను, 20,000 ఇస్తున్నాను, 10,000 ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను, అలా తృప్తి పడుతున్నావా? ఆ ₹1,00,000 15,000 నువ్వు దేవుని కొరకు చేసేది? నీ ఆహారములో కొంత నువ్వు పెట్టగలుగుతున్నావా? అది సేవకుడికే ప్రశ్నే, అది ఒక విశ్వాసికి ప్రశ్నే. వింటున్నారు? మీకు అర్థమైందండి? నేను గతించిన పుట్టినరోజుకి నేను ప్రసంగం చేశాను. మీరు విన్నారు? ఎవరైనా వీడియోలైనా విన్నారా? కనీసం మళ్ళీ వినండి ఒకసారి. 3 పిల్లలతో నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎలాంటి పేదరికం అనుభవించానో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. చెప్పనా? విన్నారా? వినకపోతే మళ్ళీ ఇంకోసారి వినండి. అది చాలా భారంగా చెప్పానండి. అది చాలా భారంగా చెప్పాను. నేను చాలా వేదనతో చెప్పాను ఆ మాటలు. నేను ఎందుకు అంటే, ఈరోజు నేను ఎటువంటి మనసు కలిగి ఉన్నానంటే, నేను దేవుని సేవ చేస్తున్నాను, ఈ డబ్బంతా నా కుటుంబం కోసమే ఖర్చు పెడితే నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, నా పిల్లలకి పిల్లలు పుట్టారు, వాళ్ళు ఈ పాటికి కుటుంబాలుగా కట్టబడాలి, వారు తల్లిదండ్రుల మీద ఏమీ ఆశించుకోకుండా తల్లిదండ్రులకే వాళ్ళు సహాయం చేసే స్థితిలోకి రావాలి. అప్పుడు నా డబ్బు నేను సేవ కొరకు కరెక్ట్గా ఖర్చు పెట్టగలుగుతాను. నాకుంటుంది హృదయంలో, ఈ వస్త్రం ఎవరికి ఇవ్వాలని, ఈ వస్త్రం ఎవరికి ఇవ్వాలని, ఈ వస్త్రం ఎవరికి ఇవ్వాలని, ఈ వస్తువు ఎవరికి ఇవ్వాలని, ఈ వస్తువు ఎవరికి ఇవ్వాలని ఉంటుంది. కానీ నా పెట్లో ఏముందో ఇంకా మీరు నెతుక్కునే స్థితికి వచ్చారు అని అంటే, ఒక తండ్రిగా నాకు ఎంత బాధ ఉంటుంది. మీరు నాకు అట్టుకొచ్చి ఇవ్వాలి. నా పిల్లలు నాకు అట్టుకొచ్చి నాకు ఇచ్చి, నాన్నగారు ఇది చూసుకోండి, ఇది పట్టుకోండి, ఇది ఉంచుకోండి, ఇదిగో మేము ప్రయోజకులం అయ్యాం, మేము ఇదిగో బాగుపడ్డాం, మేము ఇది చేస్తున్నాం, ఇదిగో మేము ఉద్యోగం చేస్తున్నాం, లేకపోతే మేము వ్యాపారం చేస్తున్నాం, మేము ఇలా దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పి తండ్రి దగ్గరికి రావటానికి బదులుగా ఇంకా తండ్రి ఏమో పట్టుకొచ్చాడో, తండ్రి ఏమిస్తాడో అని, ఇంకా తండ్రి ఇస్తాడని చూస్తున్న పిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రులకి, ముఖ్యంగా సేవకులకి అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను ఊహించుకున్నాను అక్కడ దుబాయ్లో పిల్లలందరూ గుర్తొస్తున్నారు నాకు. అందరూ, ముఖ్యంగా పెద్దలే, ఆడవాళ్ళు ఎవరు గుర్తు రాలేదులండి. పిల్లలందరూ గుర్తొస్తున్నారు.
ఈ పిల్లకి డ్రెస్ బాగుంటుంది, వీడికి డ్రెస్ బాగుంటుంది, ఈ పిల్లకి డ్రెస్ బాగుంటుంది. కానీ కొనలేకపోయాను. ఒకళ్ళకి కొంటే మళ్ళీ ఒకరికి కొనకపోతే బాధ, ఒకరికి ఇస్తే వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు ఇచ్చారు ఏంటి, అలా వాళ్ళైతే కానుకలు ఎక్కువ ఇస్తారు కాబట్టి అలా అయితే డబ్బున్న ఒకటి వాళ్ళకి ఇచ్చారు, ఇలా అంటారండి. మరి ఒక 50 మంది పిల్లలకి 30 మంది పిల్లలకు కొనాలంటే ముగ్గురు కంటే కొనగలుగుతాను, కానీ 30 మంది కొనాలంటే నేను ఎలా కొనగలుగుతాను? నేను అయినా కొనాలని ఆశ ఉంది, అయినా పిల్లలకి ఏదైనా ఇవ్వాలని ఉంది. కనీసం అది విలువైంది కాకపోవచ్చు, కానీ ఒక సహోదరుడికి ఒక చొక్కా ఇస్తే, సహోదరుడికి టీ షర్ట్ ఇస్తే, సిస్టర్కి ఏదైనా ఒక సిస్టర్ గురించి వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒక చిన్న డ్రెస్ ఇస్తే వాళ్ళు ఎంతో హ్యాపీ అయిపోతారు. ఒకప్పుడు అమెరికా వాళ్ళు బట్టలు పంపేవారు. మా చిన్నప్పుడు మా ఆవిడకి కూడా తెలుసు, మా స్కూల్లో అమెరికా వాళ్ళు పంపారు బట్టలు అండి. అప్పుడు పులుసుకంటి మనోహరం గారు మాస్టారు, మరియు పాస్టర్ గారి పేరు ఏంటైంది, గిరిజల జుట్టు అయినా వాళ్ళ మా అమ్మాయి ఉండేది కదా, వల్లి ఎవరున్నా, అదే ఆయన పేరు ఏదో పేరు, సామెల్ గారు ఏదో పేరు అయింది. వాళ్ళు నిజంగా బట్టలు ఇస్తేనండి, ఎలాంటి బట్టలు ఇచ్చారు అండి వాళ్ళు. ఈరోజు నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడండి. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్యాకెట్ చేసేసి, ఏది అమెరికా వెళ్ళినప్పుడు కానీ, దుబాయ్ వెళ్ళినప్పుడు కానీ, కటార్ వెళ్ళినప్పుడు కానీ, కువైట్ వెళ్ళినప్పుడు కానీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ప్యాకింగ్ చేసేసి, ఇది మోహన్ గారి కుటుంబానికి, ఇది జఫన్యా కుటుంబానికి, లేకపోతే రాజు గారి కుటుంబానికి, లేకపోతే జకరి గారి కుటుంబానికి అని చెప్పి చేసేసి అవన్నీ పార్సిల్ చేసి పంపిస్తే, నచ్చింది ఎవరికి నచ్చింది అది తీసుకోమనుకోకుండా ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేస్తే, అంత మన కోసమే, మన పిల్లల కోసమే, మన స్వార్థానికే అంత దేవుడిచ్చేది, అంత మన కొరకే మనం ఖర్చు పెట్టుకుంటే ఒకరోజు దేవుడు లెక్క అడగడండి. సో నేను ఎందుకు ఇక్కడ మీకు తప్పానో నాకు తెలియదు, కానీ ప్రవక్త హృదయం ఆఫ్రికా గురించి, ఇండియా గురించి, ఆయన మనస్సులో వేదన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, ఈ యొక్క ఫైన్ స్కూల్ యొక్క అధికారులు ఇక్కడ గనక ఉన్నట్లయితే, ఈ కూడికి ఇక్కడ జరుగుటకు ఈ రాత్రి ఈ సదావకాశం బట్టి నేను వారికి ధన్యవాదాలు నా హృదయం యొక్క లోతులను తెలుపుచున్నాను. ప్రభు వారిని అత్యధికంగా దీవించును గాక. నేను నమ్ముచున్నాను, లేఖనాల్లో ఇలా రాయబడింది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పిల్లరా, ప్రవక్త బ్రహ్నం యొక్క హృదయం పెట్టాలి, ఎవరికైనా ఇవ్వాలి. సంఘానికి చెప్పేవాడు, ఆ కానుకలు, ఆ వచ్చే రాబడి అంతా కూడా, ఇదిగో మిషనరీ పరిచర్యకు పంపించండి, ఇదిగో పలానా ఇండియాకి పంపించండి, ఇదిగో ఆఫ్రికా పంపించండి. ఎందుకంటే ప్రియులరా, ఇప్పటికీ అమెరికా వాళ్ళు ఇంత అన్నం వాళ్ళు ఏమంటారు దాన్ని ఆర్డర్ చేస్తే వాళ్ళు తినేది ఎంతేనండి. మిగతాది చాలా జాగ్రత్తగా హోటళ్ళు ఆఫ్రికా దేశాల్లోని పేదవాళ్ళకి పంపిస్తారండి. కేకులు కానీ, బిస్కెట్లు కానీ, చాక్లెట్లు కానీ. వాటి కోసం వాళ్ళు గిన్నెలు అట్టుకుని నిలబడి ఉంటారండి. ఒక చిన్న గుడ్డు కోసం, ఒక చిన్న ముద్ద కోసం. మీరు చూడలేదు ఎప్పుడున్నటువంటి అవి చూస్తున్నప్పుడు నేను చూడలేనట్లు స్కిప్ చేస్తాను. ఎందుకంటే అవి చూసుకుని తట్టుకునే ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ పేదరికం, వాళ్ళ యొక్క దరిద్రత, వారి ఇబ్బందులు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే. సరే, ఇప్పుడు మనం వర్తమానం కాడికి వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం అంటున్నాడు, గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్న ఏంటంటే, ఎందుకు నా జనులకు స్వస్థత కలగకున్నది? ఎందుకు? వై? దేవుడే ఆ ప్రశ్న అడిగాడు. ఎప్పుడైతే దేవుడే ఆ ప్రజల కొరకు ఒక మార్గాన్ని చేశాడో, అపాయం నుండి తప్పించుకుంటకు, వ్యాధి నుండి తప్పించుకుంటకు, ఇబ్బందులను తప్పించుకోవటానికి, ఆపదలను తప్పించుకోవడానికి ఒక మార్గమును ఆయన అనుగ్రహించాడు. ఆ ప్రజలు దాని నుండి తిరిగి
దాన్ని తిరస్కరిస్తున్నారు. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు అసలు దాన్ని అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? నీ ఇబ్బందుల నుండి, నీ ఆపదల నుండి, నీ వ్యాధి నుండి, ప్రియులారా నీ అపాయముల నుండి దేవుడు తప్పించడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సింహం పిల్లలు ఏమి గలవై ఆకలిగొనేమో కానీ తన యందు విశ్వాసం ఉంచి వారికి ఏ మేలు కొదువెనదని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి వాగ్దానము, నీ ఇబ్బందుల గురించి ఆయన వాగ్దానం చేశాడు, నీ అపాయాల గురించి ఆయన వాగ్దానం చేశాడు, నీ రోగాల గురించి ఆయన వాగ్దానం చేశాడు. నీ యొక్క ప్రతి పరిస్థితి నుండి దేవుడు నిన్ను ఎలా తప్పించుకోవాలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. కానీ దాన్ని ప్రజలు ఏం చేస్తున్నారండి? తిరస్కరిస్తున్నారు. ఎందుకు? ఆ ప్రవక్త అయిన ఏలే దగ్గరికి వెళ్ళి, నా కొడుకు, లేకపోతే నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి, నన్ను క్షమించు, నా జీవితాన్ని సరి చేసుకుంటాను, ఇదిగో ఈ దేవతలు విడిచిపెడతాను, ఈ దరిద్రాన్ని విడిచిపెడతాను, ఈ అపవిత్రతను విడిచిపెడతానని ఒక చిన్న ఒప్పుకుంటే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని ఆ మార్గంలో చెప్పాడు కదా, అరణ్యములోను అన్నాడా? బండ నుండి నీళ్ళు ఇచ్చాడా? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడా? పూరీలు, మాంసం కూడా పంపించాడు పైనుంచి, పూరీలను కూడా పుట్టించాడు ఆయన. మాంసం 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 అన్నారు, మాంసం కూడా ఇచ్చాడు ఆయన. చేపలు ఇచ్చాడు ఆయన. భూమి మీదకి వచ్చినప్పుడు చేపలు కూడా ఇచ్చాడు కదా ఆయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు కదా. అక్కడ 10 లక్షల మందికి 20 లక్షల మందికి ఆకాశం నుంచి కురిపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, వర్షంలోంచి చేపలు పడ్డాయని, పెద్ద పెద్ద చేపలు పడ్డాయని. చూడలేదు మీరు ఎవరన్నా? అంటే దేవుడు కురిపించాలంటే వర్షంలోంచి కూడా చేపలు కురిపించగలడు ఆయన. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, మాంసం కురిపించిన దేవుడు ఇది కురిపించలేడా? అయితే ఆయన అన్నాడు, తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు, వాళ్ళు దేవుడు రాజ్యం వెళ్ళరన్నాడు. అసలు మటన్ లేకపోతే నడుస్తుందమ్మా? పల్లిగిలు తింటున్నారు కానీ కాయగూరలు తింటున్నారు అసలు? మీరు కాయగూరలు తింటున్నారా? మరి మీరు చెప్పండి, నిజం చెప్పండి రా. కాయగూరలు తింటున్నారా? రోజు డైలీ మాంసం తింటున్నారా మీరు? పప్పుచారు తింటాడు ఎవడన్నాను? బీరకాయ తింటాడు ఎవడన్నాను? కాకరకాయ తింటాడు ఎవడైనాను? చిక్కుడుకాయ తింటాడు ఎవడైనాను? దొండకాయ తింటాడు ఎవడైనాను? ఈరోజు పిల్లలకి కాకరకాయ అంటే తెలియదు, బీరకాయ అంటే తెలియదు, దొండకాయ అంటే తెలియదు, ఆనపకాయ అంటే తెలియదు అండి. ఆడికి కక్క. నవ్వటానికి చెప్పట్లేదు, పుట్టుకతోటే కక్క. పక్షిరాజు పిల్లలండి. మళ్ళీ ఏదనంటే పక్షిరాజు పిల్లలు మేము, రాబందులు మీరు. అది పక్షిరాజులుగా కనబడతారు, రాబందులు అయ్యి. పిల్లలకి పప్పు ఇష్టం ఉండదు అంటండి. పప్పు అంటే తిన్నంటారు అంతే. దొండకాయరా, బెండకాయరా అస్సలు వద్దు, అరటికాయరా ఛీ. పందులు పెంచుతున్నారు పిల్లల్ని. అందుకే వైద్యులు అన్నారు, మాంసాలు తినకండి, మాంసాలు తినకండి. మీకు క్యాన్సర్ రావడానికి మాంసాలే కారణం, మీకు బీపీలు రావడానికి మాంసాలే కారణం. నేను అబద్ధాలు చెప్తున్నాను ఇక్కడ నిలబడి, వార్తలు చెప్తున్నానా? ఏం చెప్తున్నాను మీరు చెప్పట్లేదు. మంచి చెప్తున్నానా? తినకండి 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 అంటే పాస్టర్ గారికి వయసు పెద్దదైపోయిందిరా, ఆయనకి ఏం తిన్నా పట్టలేదురా ఆయనకి. ఆయన అలాగే చేస్తాడరా ప్రసంగం, మనం మాత్రం తిందాం. అలాంటి మైండ్ కూడా ఉంటుందా ఉండదా? తినండి తినండి తినండి. ఎంత చికెన్ ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందంట. అన్ని ఇంజక్షన్సే కదా, అట్లకి స్టెరాయిడ్సే కదా. పోతుంది ఇలాగా, అనిపోతుంది. మనకు ఫార్వర్డ్కి వచ్చారా దుమ్ములు, ఇవన్నీ దుమ్ములు మాంసమేది. అప్పుడు మా ఇంట్లో సీన్ ఉంటుంది, ఇలాగా ఇలాగ ఇలా. ఇందులో ఏమో మాంసమే, దుమ్ము. ఇదంతా దుమ్మే తినాలి. ఏం తినాలండి? దుమ్ము తినగల పళ్ళుంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అర్థం. దూదిలాగా అది నవ్వలదు.
నెమరు వేయదు అది, ఎత్తదేమో ఒకవేళ 2 ఎక్కలు ఏదో లేవుగా ఉంది దానికి. కాబట్టి మెత్తగా ఉన్నది బాగుంటుంది కాదండి. ఇప్పుడు ఎవడైనా చెరుగ్గర నవ్వగలరా? దేవుని స్తోత్రం చేయండి అమ్మ, చెరుగ్గర నవ్వలే వాళ్ళు అందరూ. సూత్తిని భయం ఎలాగా? అలాంటి పళ్ళు లేవు. ఉన్న పళ్ళన్నీ సగం సగమే ఉన్నాయండి, కైకి తెల్లగా కనబడుతున్నాయి అంతే. వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలెడితే 3 నెలలు ప్రసంగం చేయడానికి ఉండదు. ఆ టైంలో నేను అమెరికా వెళ్ళిపోవాలి. ఇంటి గురించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 3 నెలల వరకు ప్రసంగం చేయడానికి ఉండదు. ఎందుకంటే కట్టేస్తాడు కదా పైన కిందని, స్క్రూలు వేస్తాడు లోపలికి. సరే, ఎక్కువ అరిస్తే అది ఎక్కడ ఊడిపోద్దని భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఎందుకు లేఖనాల్లో కనుబడిన విధంగా ఆహాబు అవిధేయుడైన సమ్రోను రాజు, ఆహాబు అవిధేయుడైన సమరయ రాజు అయినటువంటి ఈ యొక్క ఆడి పేరేంటి చదివారు కదా, అహజ్యా. ఈ ఆహాబు యొక్క కుమారుడు అతనికి మారుగా రాజు అయ్యాడు. అతడు తండ్రి హిజ్కియా వలె దైవభక్తి లేని మనిషి. ఒకరోజు ఇక్కడ అలా ఉందని నేను అలా చదివాను. ఒకరోజు తన వాకిట వస్త్రాల్లో నడుచుచుండగా అతడు కిటికీలోని కింద పడిపోయాడు. కిందకు పడిపోయి తనకు తానుగా గాయపరచబడ్డాడు. ఏదో వ్యాధి అతని శరీరంలో ఉంచబడింది. అప్పుడు అతడు తన యొక్క 2 సైనికులు పిలిచి, ఆ యొక్క రక్షక భటులను పిలిచి ఎక్రోను దేవత యొక్క బయలుజూబునొద్దకు పంపి, ఆ దేశం యొక్క దేవత అది చెడు దేవత, ఒకదాని వలె భవిష్యత్తుని చెప్పేవారు. ఇప్పుడు అతడు చెప్పాడు, మీరు వెళ్ళి బయల్జెబూబు వద్ద విచారించమని బయల్జెబూబు యొక్క ప్రవక్తల వద్ద ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో అని పంపించాడండి. వారు ప్రయాణమగుచుండగా ప్రభు యొక్క దూత తిస్బీడని ఏలియా యొద్దకు వచ్చి దేవుని యొక్క నిజ ప్రవక్త ఏలియా ఏమి జరుగుతుందో అని అతడికి చెప్పాడు. నువ్వు లేచి మార్గం నిలబడి వాడిని అడ్డగించండి, ఆ 2 బంట్లు అడ్డగించు. అతడు అలా చేశాడు. ఇశ్రాయేలీయులలో దేవుడు లేడా? ఇశ్రాయేలీయుల ప్రవక్త లేడనుకొని ఈ విషయాలను విచారణ చేయటకి బయల్జెబూబు వద్ద ఎందుకు వెళ్ళావు? అది ఇశ్రాయేలీయులలో దేవుడు లేడని కాదండి, అదియు కాక ఇశ్రాయేలు ప్రవక్త లేడని కాదండి, కానీ అది ఇశ్రాయేల్లో ఉన్న ఒక నిజ ప్రవక్త ఎడల రాజుకున్నటువంటి మొండి పట్టు. ఎందుకు ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి? ఎందుకంటే అతనికి ద్వేషం ఆ ప్రవక్త అంటే. అది దేవుడు దాని కొరకు ఒక పరిహారం ఇవ్వలేదండి, అది కాదండి. అతడు మొండి పట్టు గలవాడై, అతడికి ఏలి అంటే ఇష్టము లేదు కాబట్టి, ఎందుకనగా అతని తండ్రికి జరిగిన ప్రతి కీడును ముందుగా తెలియజెప్పాడు ఏలియా. అందుచేత అతని యొక్క ఇంటి అలవాట్లను చేర్చుకున్నవాడై దేవుని యొక్క మనిషిని ద్వేషించాడు, తృణీకరించాడు, తిరస్కరించడానికి మొదలుపెట్టాడు. నీవు గనుక నిజమైన సజీవమైన దేవుని తిరస్కరించితే నువ్వు వెళ్ళగలుగుటకు అక్కడ కేవలం ఒకే విషయం ఉంది, అది అసత్యమైన దేవుడు లేక అబద్ధపు దేవుడి యొద్దకు అయి ఉన్నది. ఈ దేశపు ప్రజలే కనుక నిజమైన సజీవమైన దేవుణ్ణి సేవించుటకు తిరస్కరించినట్లయితే అక్కడ ఒకే ఒక విషయం మిగిలింది, వారు అంగీకరించడానికి, అదే అబద్ధపు దేవుడు. ఒకవేళ యెహోవాకు వారు ఒక నిజమైన మతం ఉంటే, ఒకవేళ యెహోవాకు ఒక నిజమైన మతం ఉంటే, ఆ యొక్క మత క్రమంలో నడుచుటకు ప్రజలు తిరస్కరించినట్లయితే వారు చేయుటకు ఒకే ఒక విషయం ఉండును, అది వేరొక తప్పు మార్గము కనుగొని దానిలో నడుచుటయే. హల్లెలూయా. చూసారు ప్రియులారా, ఎంత త్వరగా దేవుడు మార్చుకుంటున్నారు. ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషం, ఒక దేవుని మనిషి మీద ఉన్న ద్వేషము వాళ్ళ గుడికి రాకోకుండా ఆపేస్తుందండి. ఈ వర్తమానం దగ్గర రాటకోకుండా వాళ్ళని ఆపేస్తుందండి. వీళ్ళందరికీ ఏంటండి, అందరూ బాగా మాట్లాడతారండి, కానీ ఈ వ్యక్తి అంటే వాళ్ళకి ద్వేషం.
ఎందుకు వెళ్ళాలి? మనం వెళ్తూ కానుకలు ఇవ్వాల్సి వస్తుంది, ఆడు బాగుపడతాడు. ఒరే, కానుకల కోసం అనుకుంటున్నావు కానీ నీకు రక్షణ ఏమవ్వాలి? రక్షణ సంగతి ఏంటి నీకు అసలు? రక్షణ సంగతి ఏంటి నీకు అసలు? ఎందుకంటే అక్కడికి వెళ్తే మందుల సీటు రాసేస్తాడు మన రోగానికి. ఏంటది? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. అది మందుల సీటీ. ఆ మందుల సీటీయే వద్దన్నప్పుడు నీకు రోగం ఎక్కడ పోతుంది? పాప రోగం కావచ్చు, శారీరక రోగం కావచ్చు. పైగా అక్కడక్కడ మందులు వాడొస్తారు, అన్ని చర్చలు తిరిగి వస్తారు, మన దగ్గరికి వస్తారు కదా. అప్పుడు మనమేం అడుగుతాం మళ్ళని, మీరు ఏం మందులు వాడారు అని అంటే, మేము పలానా మందులు వాడామంటే, అది కాదమ్మా ఇది సరైన ప్రిస్క్రిప్షన్ అని చెప్పేసి మళ్ళా పౌలు గారు మళ్ళా రాశాడు. అది యోహాను తన వెనుక వచ్చేవాని యందు విశ్వాసం ఉంచవాలని చెప్పొచ్చు ప్రజలకు మారు మనసు విషయాన్ని బాప్తిజం ఇచ్చాను. ఆ మాట విని వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్ అడిగారు. ఆయన అన్నాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు, అది మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అన్నాడు పౌలు. పేతురు దగ్గరికి వెళ్ళినదే ప్రిస్క్రిప్షన్, పౌలు దగ్గరికి వెళ్ళినదే ప్రిస్క్రిప్షన్, అంటే మందుల చీటీ. కాబట్టి ఈ మందుల సీటే వద్దని చెప్పేసి ప్రజలు మాయగల దగ్గరికి వెళ్తున్నారు, డబ్బు పోగు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, రక్షణ గాలికి వదిలేశారండి. హల్లెలూయా. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనస్సుకు ఎంత బుద్ధిహీనంగా కనిపించను, సహేతుకమైనటువంటి మనసుకు అది కారణం కావచ్చు. నువ్వు ఏదో నిజమైన దాన్ని తెలుసుకోనగలిగినప్పుడు అబద్ధమైన దాన్ని ఎందుకు తీసుకుంటావు? దేవుని వైపు వెలుటకు దేవుడు తన కొరకు ఒక దాహమును మానవులు సృష్టించాడు. తనలో ఉన్న దాహమును తృప్తిపరచుకోవడానికి మనుషుడు ఎందుకు లోక కార్యాల వైపు పోచున్నాడు? అక్కడ దేవుని యందు శాంతి, దేవుళ్ళు ఏముందండి? శాంతి, సంతోషం, ఓర్పు, మంచితనం, దయగా ఉంటుండగా అతడు ఎందుచేత త్రాగుడు, జూదము, తాగి తూలుచు తనను తాను సంతృప్తి పరుచుకుంటున్నాడు. మనుషుడు ఎందుకు అతను బయట పడుటకు, నిర్లక్ష్యముండుటకు తనకు తానుగా విషపు మద్యముతో నింపబడుచున్నాడు. తన ఆత్మను హేయమైన దానిగా, అతనికి శరీరమును వ్యాధి కలదానిగా చేసుకుంటే ద్వారా వ్యాధి కలదానిగా చేసుకుంటే ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాడు. జీవంగల దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ నిత్య జీవపు సమాధానము, సంతృప్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా. నేను చాలాసార్లు చాలామందికి అంటాను, అసలు నేను ఎలా మారానో నాకే అర్థం కాదంటాను. నేను నాకున్న అలవాట్లు, నేను జీవించిన జీవితం, అసలు నేను ఎలా మారాను? అసలు ఇది దేవుడు చేసిన కార్యం తప్ప నా ప్రయత్నం అయితే కాదు. మీ జీవితాలు కూడా అదే అనుకుంటున్నాను నేను. అసలు నేను ఎలా మారాను? అసలు నేను నీకు ఆశ్చర్యం వేస్తుంది కదా, గిలుకుని చూసుకో, అసలు నేనేనా అసలు అనిపిస్తుందా మీకు? ఆ మారిన జీవితం యొక్క సాక్ష్యం నువ్వు ప్రతి స్థలంలో పంచుకుంటావు. సార్, నేను ఎలా మారాను నాకే తెలియదు, నేను ఇటువంటి జీవితాన్ని జీవించేవాడిని, ఎలా ఉండేవాడిని, కానీ నా జీవితాన్ని మార్చింది యేసయ్య, నా బ్రతుకును మార్చాడు యేసయ్య, నా నడవడికను మార్చాడు యేసయ్య. ఈరోజు ఒక హిందువుకి వాక్యం చెప్పాను నేను ట్రైన్లో. ఆయన బాగా మాట్లాడాడు, లెక్చరర్ గారు, ఆయన వైఎన్ కాలేజీ లెక్చరర్. ఆయన పేరు సోమశేఖర్ గారు, హిస్టరీ సార్ అంట. ఆయన హిస్టరీ చెప్తాడు సార్, సోమశేఖర్ గారు, పెద్ద ఆయన, తెల్ల జుట్టు. ట్రైన్లో వాళ్ళ అమ్మాయి, ఒక ఆవిడ కెనడాలో ఉంది, వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాళ్ళ చిన్న అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళందరూ మంచి ఫ్యామిలీ. కానీ ఆయన మాట్లాడే మాటలు, నేను చెప్తున్న మాటలకి చాలా ఆనందపడ్డాడు. అయినా క్రిస్టియానిటీ అంటే నాకు ఇష్టం అండి, నేను వింటానండి అని చెప్పాడు ఆయన. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాను, ఈరోజు క్రిస్టియానిటీ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళని చూసి క్రిస్టియన్స్ కాదండి, జీవితం అంటే ఎలా మారాలి, ఎలా ఉండాలండి అని చెప్పాను. అవునండి, నా స్నేహితులందరూ మీరు చెప్పినట్టే బాగుంటారండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాను. బ్రదర్స్కి ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది, కంగారు పడకండి, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది మీకు. వింటారా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీకు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నానో తెలుసా? వామిటింగ్ సెన్సేషన్లో ఉన్నాను. వాంతి వచ్చినట్టు అనిపించింది, తల తిరుగుతున్నట్టు అనిపించింది. నేను వెళ్ళిపోదామా అనుకున్నాను.
ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి బీపీ బిల్ వేసుకోవట్లేదు. పొద్దున కొంచెం గట్టిగా అరిశాను ఇంట్లో, ఒక 3-4 కేకలు వేసాను గట్టిగా. అప్పుడేమైనా బీపీ రేజ్ అవుతుందేమో అనుకున్నాను. ఇది మిషన్లు చూసుకోవడానికి, అందుకోసం నేను బీపీ చూసుకోలేదు పొద్దున్న. ప్రస్తుతం దేవుని దయ వల్ల నేను బాగానే ఉన్నాను. కానీ ఇంకో షుగర్ ఎక్కువ ఉన్నట్టు ఉంది. మొన్న 323 ఉంది. ఖర్జూరం తెచ్చుకున్నాను, తింటాం మాత్రం మానలేదు. ఖర్జూరం తింటే షుగర్ జిమ్మ లెగుతుంది అంట పైకి, అయినా తినేస్తున్నాను. తెచ్చుకున్నాను కదా పాపం. ఓకే, మీ అందరికి ఒక్కొక్క అంజూరు పండు ఇవ్వాలని ఉంది నాకు తింటానంటే. అయితే మీ అందరికి అట్టిపళ్ళు ఉన్నాయి, మర్చిపోకండి. పాస్టర్ గారు మర్చిపోతుంది, తర్వాత కొల్లబెట్టేస్తారు, పడేస్తారు. ఆ పరిస్థితి తీసుకురాకోకుండా మీరందరూ చక్కగా ఒక అంజూరు పడు తిని, దావీదు పంచాడా డ్యాన్స్ చేసిన తర్వాత ఒక్కొక్క ద్రాక్ష ఆడిచ్చాడు కదా, మీ పాస్టర్ గారు కూడా అలాంటి వాడే. పెట్టడం అంటే భలే ఇష్టం అండి నాకు, కానీ ఉండాలి. ఉంటే ఎవడైనా పెడతాడు, లేనప్పుడు పెట్టాడు. అలాంటి సొల్లు మాటలే మాట్లాడకు. ఉంటే మాత్రం ఎవడు పెడతాడు ఇప్పుడు? ఉన్నదని పెట్టేస్తారా? ఈ ఆడవాళ్ళ మైండ్ అలాగే ఉంటుంది. ఉన్నదని ఇట్టేస్తారేంటి? ఉండాలి అది అలాగా. అది పాసిపోయినా సరే, కుళ్ళిపోయినా సరే, అది వాసన వచ్చేస్తున్నా సరే, అది అలా ఆ షెల్ఫ్లో అలా కనబడాలి. అది కొన్నిసార్లు పాస్టర్ గారు చెప్పుకోకుండా కొన్ని డబ్బాలు ఖాళీ చేసేస్తాను. ఫ్రిడ్జ్లో చూస్తాను, నాకు ఫ్రిడ్జ్ చూస్తే నాకు ఏదో బాత్రూమ్ చూసినట్టు ఉంటుంది. అన్నీ పాసిపోయి ఉంటాయి లోపల. దానికి ఒక మూత ఉండదు, డబ్బా ఉండదు, ఏముండదు దానికి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఏ వస్తువు పెట్టినా, కాయగూరలు పెట్టినా కవర్ చుట్టేసి పెట్టాలి. ఈవెన్ కాయగూరలు సహా, ఒక మిల్క్, ఒక మజ్జిగ, ఒక పెరుగు, ఏదైనా ఒక డబ్బాలు వేసి ప్యాక్ చేసి, ఎంత మాత్రం ఫ్రిడ్జ్లో వాటర్ దాంట్లో పడుకోకుండా ప్యాక్ చేసి పెట్టాలి. మనకేముంది, ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లోనే, నిమ్మకాయలు ఫ్రిడ్జ్లోనే. పోనీ దాని నిమ్మకాయకి ఏమైనా కవర్ చుట్టి కవర్లు పెడతారా? సోమవారాలు చెప్తుందని మీకే. సోమవారాలు ఏంటండే పెట్టాలి వద్దా మోహన్ రావు? ఫ్రిడ్జ్లో పెట్టే ఏ వస్తువు అయినా సరే, చేప అయినా సరే, మాంసం అయినా సరే, ఏదైనా సరే విత్ ప్యాకింగ్. ప్యాకింగ్ లేనిది, మూత లేనిది ఏది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఆ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా దాంట్లో పడుతుంది, ఆ విషవాయువులన్నీ అందులో పడుతుంది. తెలుసా? ఫ్రిడ్జ్ అంటే ఎలా ఉండాలంటే, చూడగానే అందులో ఉన్న వస్తువు తీసుకుని తినాలనిపించేలా ఉండాలి తప్ప అన్నట్టు వెళ్ళిపోకూడదు. చాలాసార్లు అనుకుంటాను ఫ్రిడ్జ్ బయటే వేద్దామని. ఎందుకు మాకు ఫ్రిడ్జ్ ఇద్దరు మనుషులకి? ఏమ్మా మనకు ఫ్రిడ్జ్ అవసరం అంటావా? లేదులేండి, మనకి పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు అన్న తర్వాత ఏదో ఎట్టుకుంటారు అందులో, రోజు వండుకోవాలంటే ఎలా? అదే ఇజ్రాయిల్లో 3 రోజులు 4 రోజులు వండి పెట్టుకుంటారంట. అయితే మరి వాళ్ళందరూ పిన్నులేసి పెట్టుకుంటారండి, కవర్లో పెట్టి పెడతారండి. ఆమె చెప్పండి, ఫ్రిడ్జ్ అలా ఉపయోగించండి. ఓకే, నేను ముగిస్తున్నాను. ఎవరు వెళ్ళిపోకండి, అరటిపళ్ళు ఉన్నాయి, మీకు అంజూర పళ్ళు కూడా ఇస్తాను. ఎలా అయిపోవాలి, మళ్ళీ రేపు నుంచి లీవ్ అయిపోయినాయి అనాలి. ఆమె చెప్పండి. సరే, మీ డ్రెస్సులు ఇంకా రాలేదు రా అబ్బాయి, ఇవాళ వస్తుందని చూశాను, ఇంకా రాలేదు, వస్తుంది ఒకవేళ. సరే, ఎవరికి ఇంకా అందరంలో ఎవరు ఉంటే బాధపడకండి, వస్తున్నాయి వెనకాల. మీకు కాదు, మీకు రావు, మీరు చూసిన ప్రయోజనం లేదు, అంతా ఇటువైపే చూస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రవక్త అంటున్నాడు, రే నా దగ్గరికి రండి, దేవుని వాక్యం చెప్తాను, నా దగ్గర రండి, మీకు శాంతి ఇస్తాను, సంతోషం ఇస్తాను, నెమ్మది ఇస్తాను, ఆశీర్వదిస్తాను, ఆరోగ్యం ఇస్తాను, స్వస్థత ఇస్తాను అన్నీ అంటుంటే, ఇల్లు మందు తాగేసి ఎవడికాడు ఆరోగ్యం పాడు చేసుకుని, సిగరెట్లు కాల్ చేసి ఎవడికాడు ఆరోగ్యం, చెడు అలవాట్లకు బానిసలు అయిపోయి ఎవడికాడు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ఆయన అన్నాడు, ఆయనే లోయలో లిల్లీ పుష్పం ఉంటుండగా ప్రతి పురుషుడు స్త్రీ సిగరెట్ పొగ పీల్చడం ద్వారా వారి యొక్క నరములను శాంతింప చేయటకు ప్రయత్నం చేయొచ్చున్నారు. ఓపియం ఎక్కడి నుండి వచ్చును? లిల్లీ పుష్పము నుండి. అక్కడి నుండి ఓపియం వస్తుంది. ఆయనే లోయలోని లిల్లీ పుష్పం. ఆయనే నరముల ఒత్తిడి నుండి నిన్ను విడిపించుటకు అవసరమై ఉన్నాడు. నిన్ను తృప్తిపరిచేవాడు. నువ్వు పొగ త్రాగవలసిన అవసరం లేదు.
అది నిన్ను చంపేస్తుంది. రీడర్స్ డైజెస్ట్ అనే పత్రికలో ఈ సంవత్సరం పొగ పీల్చడం ద్వారా 133,000 మంది అమెరికన్లు చనిపోయారు అంటాడు. అంటే 1,33,000 మంది. అంతేనండి, 100,000 ఒక 1,33,000, 133,000 మంది అంటండి. దేని ద్వారా చచ్చిపోయారు అంటండి? సిగరెట్ కాల్చడం ద్వారా చచ్చిపోయారు అంటండి. 133,000 మంది అమెరికన్లు చనిపోయి ఉన్నారు. రీడర్స్ డైజెస్ట్ అనేటువంటి పత్రికలు చెప్పారు. మీరు దేవుడి ఇంటిలోకి రాగలిగి శాంతి, విశ్రాంతి కొనుగొనగలిగినప్పుడు మీ యొక్క నరములను నెమ్మది చేసుకుంటకు మీరు ఎందుకు అది చేస్తున్నారు? సిగరెట్ల ద్వారా మీ నరాల వీక్నెస్ పోతుందా? మీ మానసిక ఒత్తిడి పోతుందా? సిగరెట్ మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, విశ్రాంతిని ఇస్తుంది, నరముల ఒత్తిడి నుంచి విడిపిస్తుంది అన్నారు. అదంతా అబద్ధం. అది వ్యాపార ప్రకటన. అది ఎలా ఉందంటే, హిజ్కియా అన్నాడు, కానీ ఈ అహజ్యా అనేటువంటి ఈ వ్యక్తి వలే ఉంది. దేవుని యొద్ద నుండి వినుటకు అతడు ఇష్టపడకపోయిన యెడల అప్పుడు అతడు తప్పుడుది ఏదో వినవలసి వస్తుంది. ఈరోజు కూడా ప్రజలు ఆ విధంగానే ఉన్నారు. హల్లెలూయా. డాక్టర్ యొక్క కార్యాలయం తలుపు ఎదురుగా ఒక మనుషుడు చనిపోతున్నాడు. అతను వ్యాధి నయం చేయడానికి మందును ఆ భవనంలోని వైద్యుడు కలిగి ఉండగా, కానీ అతడు దాన్ని తీసుకోవడం నిరాకరిస్తున్నాడు. ఒక మనుష్యుడికి వ్యాధి కలిగినట్లయితే వైద్యుని యొద్ద దాన్ని నివారించడానికి కావాల్సిన మందు కలిగి ఉండవచ్చు. మనుషుడు ఆ వైద్యుని యొక్క తలుపు ఎదురుగా పడి చచ్చిపోతున్నాడు. కానీ అతడు తిరస్కరించి దాన్ని తీసుకోనకపోయినచో అతడు ఆ తలుపు మెట్ల దగ్గర చనిపోతున్నాడు. మీరు వైద్యుని నిందించలేరండి. వైద్యుడు అతనికి ఔషధం ఇచ్చాడు. ఆ ఔషధం అతను బాగు చేస్తుంది, కానీ అది వైద్యుని యొక్క వైఫల్యం కాదండి. అతడు ఔషధం కలిగి ఉన్నాడు, కానీ ఆ మనిషి దాన్ని తీసుకుంటకు మెడవంచని వాడై ఉన్నాడు. అది ఎవరి వైఫల్యం? కాబట్టి నేడు అలాగే ఉందండి. చాలా మంది ప్రజలు చర్చి ఎదురుగానే చనిపోతున్నారు. ఎక్కడ చచ్చిపోతున్నారంటే చర్చి ఎదురుగానే చనిపోతున్నారు. ఆ మెట్లపై, ఒక విధమైన కుర్చీలపై పాపముతోనే చనిపోతున్నారు. ఎందుకనగా వారు గిలాదులో ఉన్న దేవుని యొక్క గుగ్గిలమును స్వీకరించుటకు తిరస్కరించారు. వారందరూ వారి పాపములో చనిపోతున్నారు. కారణం వారు దాన్ని తిరస్కరించడం వలన. అక్కడ అది లేకపోవడం కారణం కాదు, కానీ కేవలం దాన్ని తిరస్కరించడం బట్టి అప్పుడు వారు ఏం తీసుకుంటారు? దానికి బదులుగా ఏదో ఒక తప్పైన దాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఎందుకనగా అక్కడ ఎవరూ లేరు. ఎందుకనగా అది అక్కడే ఉంది. కానీ పురుషులు, స్త్రీలు కేవలం దాన్ని తీసుకొని తిరస్కరిస్తున్నారు. వారు చనిపోతున్నారు. సంఘములో ఉండి చనిపోతున్నారు. కూడికలో కూర్చొని రాత్రి తరువాత రాత్రులు దేవుని యొక్క ప్రవక్తలు ప్రేరేపించబడి దేవుని యొక్క వాక్యమును మీరు తప్పక తిరిగి జన్మించాలని భయము లేకుండా ప్రకటిస్తున్నారు. పురుషులు మరియు స్త్రీలు ఒక విధమైన కుర్చీపై అమర్చబడి చనిపోతున్నారు. వారు నిరాశతో క్రిందకి మునిగిపోవచ్చు, దేవుని దూరమగుచున్నారు. కృప మరియు రక్షణ లేదని కారణం కాదండి, దాన్ని పొందుటకు వారు తిరస్కరిస్తున్నారు. గిలాదులో గుగ్గిలము లేదా? అప్పుడు ఎందుచేత నా ప్రజలకు కుమార్తె ఎందుకు రోగి అయి ఉండెను? ఈమెకు పరిచర్య చేయటకి అక్కడ వైద్యుడు లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు ఇంకా తన ప్రవక్తలు కలిగి ఉన్నాడు. దేవునికి ఇంకా గుగ్గిలము కలదు. దేవుని కుమార్తె ఇంకా రోగి అయ్యేదాన్ని కుదర్చబడలేదు. కానీ అక్కడ గుగ్గిలము లేదని కాదండి, అక్కడ ప్రవక్త లేడని కాదండి. కారణం ఏమిటంటే కుమార్తె ఔషధం తీసుకోవటకు తిరస్కరించింది. ఔషధం మీరు గనక ఔషధం తిరస్కరించినట్లయితే అప్పుడు అక్కడ ఇంకేమి చేయబడుతుంది? ఔషధం పరీక్షించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లేచి నిలబడదాం. పాస్టర్ గారు ముందు వెళ్ళిపోతే బాగుంటుంది. వద్దు, ఒక జస్ట్ 5 నిమిషాలు ముగిస్తాను. ఏం పర్లేదు, మీకు 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 పట్టి దొరుకుతుంది. కంగారు పడకండి. ఇది వాగ్దానం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ రాత్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు. విన్న వాక్యము మా జీవితాల్లో అన్వయించుకొని మా సహోదరి విజయ, దేవా, నీ రక్తములో కడగబడిన కుమార్తె, నీ నామము ధరించుకున్న కుమార్తె కాబట్టి ఈరోజు ఆమె ముఖములో ఒక చిరునవ్వు, తన భర్తలో ఆనందం, తన బిడ్డలో ఆనందాన్ని మేము చూడగలుగుతున్నాం. దేవా, సహోదరి నీ మందిరానికి వచ్చి నీ మందిరంలో గొప్ప సాక్షిగా బ్రతకడానికి, నీకు మహిమకరమైన పాత్రగా జీవించడానికి, దేవా, గిలాదులో గుగ్గులం ఇంకా ఉన్నది. ఇంకా నీ గడియ వర్తమానం సజీవంగా ఉంది. వాక్యమే దేవుని గుగ్గిలము,
వైద్యుడే దేవుని సేవకుడు. గిలాదు లోకం వంటిదని మీ వాక్యం ద్వారా మేము విన్నాము నాయన. ఈ రాత్రి ఆ గొప్ప గిలాదులో ఉన్న ఆ ఔషధమైనటువంటి దేవా, ఆ దేవుని వాక్యము ద్వారా ప్రతి పాపము నుండి, ప్రతి అపవిత్రత నుండి, ప్రతి దురాశ నుంచి విడుదల పొందుకుంటూ నీ కృప ఇంకను ద్వారం తెరబడి ఉంది దేవా. మేము అన్యుల వలె జీవించడానికి, మేము అన్యులుగా రుణస్థులం కాదు ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని రక్షించావు. ఈ రాత్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు. తిరిగి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. సార్వత్రిక సర్వపరిచయ నీ వాక్యం దీవించండి. నీ ప్రజలైన ఇశ్రాయేలుకి క్షేమము దయచేయండి. ఇశ్రాయేలు కాపాడువాడు కనుకొడు నిద్రపోడన్నావు. నిశ్చయంగా బిడ్డలకి నీ కాపుదల భద్రత దయచేయమని, ప్రపంచము నాయన నీ రాకడికి ఎత్తబడి విశ్వాసం కలిగి జీవించడానికి, నీ ఎన్నికలు నీ సంకలన బిడ్డలందరూ ఎత్తబడడానికి కృప దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. మహాదేవుడును మన ప్రభువును మన రక్షకుడిని యేసుక్రీస్తు కృప సదాకాలం ఒకరు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కట్ చేయండి.